కొప్పుల రాజు గారు వచ్చున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు సీతక్క గారు కూడా ఉన్నారు. మరికొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా వేదిక మీద ఉన్నారు. కొప్పుల రాజు గారిని మరి మాట్లాడవలసిందే కోరుతున్నాం. సభా వేదికను అలంకరించినటువంటి మంత్రివర్యులు సీతక్క గారికి, తదితర కాంగ్రెస్ నాయకులు, మీడియా మిత్రులు, మీ అందరికి కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంత టైం? ఓకే. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం 2006 ఫిబ్రవరి 2న అనంతపూర్ జిల్లాలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని దేశం మొత్తంలో ఆ రోజున అక్కడ స్టార్ట్ చేయటం జరిగింది. అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఆ ప్రోగ్రాంని అక్కడ స్టార్ట్ చేశారు. ఆ ఈవెంట్ని పేద ప్రజల పండుగగా నిర్వహించే అవకాశం నాకు అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్న నాకు దక్కింది. అయితే 20 సంవత్సరాల తర్వాత స్కీమ్ తయారు చేయండి అని ఆదేశించడం జరిగింది. అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నేను ఆ చట్టం అమలు చేయటానికి ఒక మహత్తరమైనటువంటి స్కీమ్ని రూపకల్పన చేసి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, వారి ఎంకరేజ్మెంట్తో ఈ చట్టాన్ని పూర్తిగా పేద ప్రజల పక్షాన నిలబడి ఆ చట్టంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులని తూచా తప్పకుండా అమలు చేసేందుకు ఆ కార్యక్రమంలో కాంట్రాక్టర్స్కి అదేవిధంగా మెషిన్స్కి చోటు లేకుండా పేద ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులన్నీ పూర్తిగా ఆ కార్యక్రమంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చేసినటువంటి స్కీమ్ మీద భారత ప్రభుత్వం చాలా మంచిగా దాని గురించి ఆలోచించి, మరియు ఈ రాష్ట్రానికి అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ చట్టం అమలులో ఎంతో విజన్తో పనిచేస్తున్నారనే ఉద్దేశంతో ఆ స్కీమ్ని, ఈ చట్టాన్ని ఆ రోజు అనంతపూర్ జిల్లాలో లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే మేము తయారు చేసుకున్న స్కీమ్ అది ఈనాడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని తీసివేసి రామ్జీ యాక్ట్ తీసుకొచ్చిన సందర్భంగా దేశం మొత్తంలో కంటే, మిగతా రాష్ట్రాల్లో కంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, పేద ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే చట్టంలో ఏ విధంగా ఉన్నదో తూచా తప్పకుండా పేద ప్రజల హక్కులు వారికి అందేటట్టుగా ఆనాడు ఈ చట్టాన్ని అమలు చేయటానికి మరి నాయకులు, అధికారులు, కింద స్థాయి మరి ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడాను కృషి చేయడం జరిగింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము నిర్వహించినటువంటి చట్టంలో 6 అంశాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకటి, యూనివర్సల్ ఎంటైటిల్మెంట్, రైట్ టు వర్క్. రూరల్ ఏరియాలో ఏ ఊర్లోనైనా ఎవరైనా కూడాను ఫలానా వాళ్ళకి సెలెక్ట్ చేయాలని లేదు, సెల్ఫ్ సెలక్షన్. ఎవరైనా కూడాను మాన్యువల్ వర్క్ చేయటానికి సిద్ధంగా ఉంటే అతనికి జాబ్ కార్డ్ అడిగే డిమాండ్, జాబ్ కార్డ్ కోసం డిమాండ్ చేసే హక్కు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా పని
డిమాండ్ చేయటం, పని డిమాండ్ చేసిన 15 రోజుల్లో పని కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. పని చేసిన 15 రోజుల్లోనే వేజెస్ పే చేయవలసిన అవసరం. ఇవన్నీ కూడాను పక్కడ్బందీగా మొత్తం 20,000 గ్రామ పంచాయతీలు అమలు చేయటానికి ఎంతో పెద్ద ఎత్తున ఒక పబ్లిసిటీ క్యాంపెయిన్, పేద ప్రజల హక్కుల గురించి విస్తృతమైన ప్రచారం, అధికార యంత్రాంగం హక్కులు ఏ విధంగా రెస్పెక్ట్ చేయాలి, తర్వాత ఈ స్కీమ్ సుజావుగా నడిపేందుకు ఆ ప్రాసెస్లన్నిటి మీద ఎంతో కృషి చేయడం జరిగింది. వర్కర్స్ యొక్క రైట్స్ అన్నీ కూడాను ప్రజలకి, ఇటు ప్రభుత్వ అధికారులకి, స్టాఫ్కి కూడాను చక్కగా అర్థమయ్యేటట్లుగా ప్రయత్నం చేయటం మూలంగా మొత్తం 20,000 గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో కూడాను అడిగిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇవ్వటం, జాబ్ కార్డు ఉన్న అడిగిన ప్రతి ఒక్కరికి అడిగిన వర్క్ ఇవ్వటం, వర్క్ చేసిన వాళ్ళకి 15 రోజుల్లో మరి పేమెంట్ చేయటం అనేది మేము చేసి చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరి అమలు చేసినటువంటి ఆ విధి విధానాలు మొత్తం దేశానికే ఆదర్శవంతమయ్యాయి. ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ అయితేనేమి, వర్కర్స్ యొక్క పేమెంట్స్ వాళ్ళ అకౌంట్స్లో అందజేయటం అయితేనేమి, తర్వాత వీటన్నిటికంటే ముఖ్యంగా వర్కర్స్కి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించే అధికారం వాళ్ళ చేతిలో పెట్టించేందుకు ప్రతి గ్రామంలో కూడాను సోషల్ ఆడిటింగ్ చేసేదానికి చేపట్టినటువంటి ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉన్నది. ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించి పేద ప్రజలకి ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఎస్సీఆర్పి తరఫున చేపట్టడం, అప్పటి ఎస్సీఆర్పి మొదటి సిఇఓగా విస్తృతంగా ఈ కార్యక్రమం మీద పనిచేసి ఒక దేశం మొత్తానికే ఒక మోడల్గా ఎస్హెచ్జి ప్రోగ్రామ్ని ఇచ్చిన సందర్భంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడాను ఈ మన్రేగా ప్రోగ్రామ్ అమలులో ఇన్వాల్వ్ చేసి వారి పార్టిసిపేషను, ఉమెన్ పార్టిసిపేషను, ఎస్సీ ఎస్టీస్ పార్టిసిపేషను చాలా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉండేటట్టుగా ఇక్కడ మేము చూపించడం జరిగింది. ఇంకొక 5 నిమిషాలు నేను పూర్తి చేస్తాను. ఈ మన్రేగా గత 20 సంవత్సరాల చరిత్రలో కొన్ని ముఖ్యమైన విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కేవలం ఒక 5 నిమిషాల్లో ఆ విజయాలు ఏమిటా విజయాలు ప్రపంచ దృష్టిని, ప్రపంచంలో పేరెన్నికైనటువంటి అనేక అభివృద్ధి ఎక్స్పర్ట్స్ అందరూ కూడాను కొనియాడినటువంటి విజయాలు కొన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మన్రేగా ప్రోగ్రామ్ గ్లోబల్ ఎగ్జాంపుల్ ఫర్ డిగ్నిటీ. పేద ప్రజలు డిగ్నిటీతో పని డిమాండ్ చేయటం, డిగ్నిటీతో పని చేసి మరి సంపాదన ఏర్పాటు చేసుకోవటం అనే దానికి ప్రపంచంలోనే ఇదొక గ్లోబల్ ఎగ్జాంపుల్. అదేవిధంగా వేజెస్ స్టెబిలైజేషన్కి గాను, గ్రామీణ ప్రాంతాల్లో డిస్పరేషన్, మైగ్రేషన్ అరికట్టడానికి, తర్వాత గ్రామీణ కూలీలకి బార్గెనింగ్ పవర్ ఇంప్రూవ్ చేయటానికి, రైతులతో బార్గెన్ చేసి మరి న్యాయమైన వేజెస్ సంపాదించుకునేదానికి ఈ మన్రేగా ప్రోగ్రాం అమలు చేసేదానికి 20 సంవత్సరాల డేటా కనుక చూసినట్లయితే 20 సంవత్సరాల్లో అగ్రికల్చర్ వేజెస్ అనేవి స్టాగ్నెంట్ అయి ఉన్నాయి. అంటే రైతులు మరి 20 సంవత్సరాలుగా వారి వేజెస్ పెంచకుండా స్టాగ్నెట్ అయి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో బార్గెనింగ్ పవర్ మన్రేగా మూలంగా పేద కూలీలకి బార్గెనింగ్ పవర్ ఉండటం మూలంగా ఆ వేజెస్ తర్వాత మరి చాలా చాలా ప్రస్తుతంగా పెరగడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ సెక్యూరిటీ, తర్వాత
వీటన్నిటికంటే ముఖ్యంగా పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో మిడిల్ మెన్, మరి ఎక్కువ వడ్డీకి అప్పిచ్చేవాళ్ళు కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, ట్రాఫికర్స్ కావచ్చు, వారి బారి నుండి పెద్ద ఎత్తున పేద ప్రజల్ని విముక్తి చేయటానికి మన్రేగా ప్రోగ్రాం మన రాష్ట్రాల్లోనే కాక దేశం మొత్తంలో అంత మంచి సత్ఫలితాలు మరి ఇవ్వటం జరిగింది. మరి ఇటువంటి మన్రేగా ప్రోగ్రాం నిన్న జీ రామ్జీ అనే చట్టంతో ఒక విధంగా బుల్డోజ్ చేసి భూస్థాపితమైనటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అయితే ఏ అంశాల్లో కొత్తగా వచ్చిన చట్టం పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఏ అంశాల్లో ప్రపంచం మొత్తం ఎలుగెత్తినటువంటి ప్రశంసినటువంటి అంశాల్లో గండి కొడుతుంది అనేది ఒక 8 అంశాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకటి, మన్రేగాలో స్టాచ్యుటరీ రైట్ టు వర్క్ అనేది జీ రామ్జీలో ఉండదు. ఎందుకుండదంటే మన్రేగాలో రూరల్ ఏరియాలో ఏ గ్రామంలో అయినా ఎవరైనా కూడాను పని డిమాండ్ చేయొచ్చు, రైట్ టు వర్క్ ఉన్నది. ఈ జీ రామ్జీలో సీతక్క గారికి భారత ప్రభుత్వం చెప్తారు, అమ్మా నువ్వు మీ తెలంగాణలో కేవలం ఈ గ్రామాల్లోనే ఈ జీ రామ్జీ చట్టాన్ని అమలు చేయాలనే నిర్దేశం పైనుంచి వస్తుంది. మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి పేద కూలీలకి పని అడిగే రైట్ అనేది ఉండదు. అదేవిధంగా గతంలో 365 రోజులు పని డిమాండ్ చేసి పని చేసే హక్కు ఉన్నది. అయితే ఈ కొత్త జీ రామ్జీ చట్టంలో సంవత్సరంలో 60 దినాలు మొత్తం పని చేయకుండా 60 దినాలు ఒక గ్యాప్ని ప్రకటించాలి. దీని ఉద్దేశం ఏమిటో ఒకసారి మనందరూ కూడాను గమనించవలసిన అవసరం ఉన్నది. 365 రోజులు పని చేసే అవకాశం పేద ప్రజలకు ఇచ్చినప్పుడు వారి చేతిలో బార్గెనింగ్ పవర్ ఏ విధంగా ఉంటుందంటే, వ్యవసాయ పనులు ఉన్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా గత 50 సంవత్సరాలుగా మీరు మా కూలీలు పెంచలేదు, ఇప్పుడు కనుక ఒక 4 రూపాయలు ఒక 5 రూపాయలు కూలీ పెంచకపోతే మేము మన్రేగా పనులకు వెళ్తామని వారు ఆ విధంగా డిమాండ్ చేయడంతో రైతులు కూడాను కొంతవరకు దిగివచ్చి కూలీలు పెంచిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా ఆ వేజ్ రేటు సెటిల్ అయింది ఇన్ ఫేవర్ ఆఫ్ వ్యవసాయ కూలీలు. కానీ ఇప్పుడు ఆ 60 రోజులు పని చేయకూడదు అనే నిబంధన జీ రామ్జీలో ఉండటంతో పేద ప్రజలకి వారి చేతిలో వచ్చినటువంటి బార్గెనింగ్ పవర్ వారి చేతి నుంచి తీసేసి మరి మళ్ళా గతంలో లాగా ఏ విధంగా ఎక్స్ప్లాయిటేటివ్ వేజ్ రేట్స్ ఉండేయో ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉన్నది. తర్వాత మన్రేగాలో ఏ పనులు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది గ్రామంలో గ్రామ ప్రజలు, గ్రామ సభ నిర్ణయించేది. గ్రామ స్వరాజ్యానికి ఇది ఒక నిదర్శనం. అందుకనే ఆ ప్రోగ్రాంకి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి 2 కారణాలు. మహాత్మా గాంధీ ఏమన్నారు, ప్రభుత్వం తరపున చేసిన ప్రతి పని కూడాను సమాజంలో చివరి పర్సన్ వరకు వెళ్ళాలి అనేది మహాత్మా గాంధీ యొక్క కోరిక. మన్రేగా అనేది ఆ విధంగా చేసి చూపించింది. అదేవిధంగా మరి గ్రామ స్వరాజ్యం అనేది మహాత్మా గాంధీ కన్నటువంటి కలలు. అందుకోసమని ఆ కార్యక్రమానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని పెట్టడం జరిగింది. మరి ఈనాడు అటువంటి గ్రామ స్వరాజ్యం అనేది పూర్తిగా బరీ అవటం జరుగుతుంది ఈ జీ రామ్జీ బిల్లులో. ఎందుకంటే ఈ పనులు అనేది వర్కర్స్ గుర్తించడం కాదు, ఢిల్లీ నుంచి మరి ఇక్కడికి ఇన్స్ట్రక్షన్ వస్తాయి, మీరు కేవలం ఇటువంటి పనులే చేయండి అనేసి ఎక్కడో ఢిల్లీలో నిర్ణయిస్తారు. తర్వాత మొత్తం ఈ కార్యక్రమం అంతా సెంట్రల్ కంట్రోల్లోకి వెళ్తుంది. గతంలో కూలీలు కంట్రోల్ చేసేవారు, గ్రామ పంచాయతీలు కంట్రోల్ చేసేవారు, వారి చేతుల నుంచి సెంట్రల్ కంట్రోల్లోకి వెళ్ళటం జరుగుతుంది. తర్వాత ఈ ఫెడరల్ గవర్నమెంట్స్ ఎవరితో కూడాను కన్సల్ట్ చేయలేదు. ఈ కార్యక్రమం అమలు చేసేది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్స్.
ఈ కార్యక్రమం ఏ టు జెడ్ అమలు చేసేది స్టేట్ గవర్నమెంట్స్. ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావచ్చు కాక 90% అవి కూడాను స్టేట్లో కలెక్ట్ చేసిన డబ్బే. అయినా కూడాను ఈ చట్టం తీసుకొచ్చేదానికి కనీసం ఒక్క స్టేట్తో కూడా కన్సల్ట్ చేయలేదు, ఒక్క రాజకీయ పార్టీతో కూడా కన్సల్ట్ చేయకుండా మరి ఈ చట్టాన్ని ఆమోదం పొందడం జరిగింది. ఫండింగ్లో 60-40, ఇదివరకు 90-10 ఉండేది, ఇప్పుడు 60-40. దీని మూలంగా పేద రాష్ట్రాలు, ఏ రాష్ట్రాల్లో అయితే ఈ కార్యక్రమం యొక్క అవసరం ఎక్కువ ఉంటుందో ఆ రాష్ట్రాలు పేద రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకి బడ్జెట్ తక్కువ ఉంటుంది, ఆ రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గండిపడే అవకాశం ఉన్నది. అదేవిధంగా అటెండెన్స్ డిజిటైజేషన్, పేమెంట్ ఆధార్ మూలంగా అనేక ఇబ్బందులు వస్తుంది. అసలు ఈ కార్యక్రమం ఒకసారి చూసినట్లయితే 2014 నుంచి మొన్నటి వరకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏదో విధంగా ఈ కార్యక్రమాన్ని గండి కొట్టాలనే ఉద్దేశంతో ఫండ్స్ తగ్గించడం, డిలే పేమెంట్ చేయటం, తర్వాత డిజిటల్ అనే పద్ధతిలో మరి కూలీలకి ఎన్నో కష్టాలు తీసుకొని రావటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మనం చూసాం ఈ విధంగా ప్రధానమంత్రి గారు మొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు మన్రేగా గురించి చాలా చులకనగా మాట్లాడిన పరిస్థితి. అయితే మీ అందరు కూడాను నేను ఈ సందర్భంగా ఒక విషయం మనవి చేస్తున్నాను. కోవిడ్ టైంలో అన్ప్లాన్డ్ లాకౌట్ మూలంగా, అన్ప్లాన్డ్ ఆ చర్య మూలంగా కొన్ని లక్షల మంది వ్యవసాయ కూలీలు మరి ఏ విధంగా ఆ మైగ్రెంట్ వర్కర్స్ గ్రామాలు తిరిగి వెళ్ళినప్పుడు గ్రామాల్లో వాళ్ళు చనిపోకుండా, ఆకలితో చనిపోకుండా కొన్ని లక్షల మందిని సేవ్ చేసింది మన్రేగా ప్రోగ్రాం. మరి అటువంటి ప్రోగ్రాంని ఈనాడు పూర్తిగా భూస్థాపితం చేయడం జరిగింది. చివరగా నిన్నటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, చాలా వీడియోలు వస్తున్నాయి. ఏ విధంగా ఈ కొత్త ప్రోగ్రాం పేద ప్రజలకి ఎంతో మేలు చేస్తుంది అన్నట్టుగా. అవన్నీ కూడాను హోప్స్. 125 days అనేది 100 days నుంచి 125 days అనేది అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో నిజమైన విషయం మీకు నేను తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా 100 రోజుల గ్యారంటీ ఉన్నా కూడాను నిధుల కొరత మూలంగా, సరైనటువంటి అనుకున్న పద్ధతిలో అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ లేకపోవటం మూలంగా యావరేజ్గా దేశం మొత్తంలో ఒక కుటుంబం 100 రోజులకు గాను సాధించుకున్నది 45 రోజులు మాత్రమే. తెలంగాణలో అది 46 రోజులు. అంటే నిజంగా పేద ప్రజలకి మేలు చేయాలనుకున్నప్పుడు ఈ అడ్డంకులను తొలగించి ఫండ్స్ తొందరగా పంపించి తొందరగా అమలు చేసే పద్ధతి చేసినట్లయితే ఆ 45 రోజులల్లా 60 రోజులు 70 రోజులు అయ్యేది. కానీ అది వదిలేసి ఊరికే అందరినీ డిసీవ్ చేయడానికి 100 రోజుల నుంచి 125 రోజులు పెంచుతున్నాం అనేది మాత్రం ఒక హోక్స్ మాత్రమే. చివరగా నేమ్ చేంజ్ అనేది ఈనాడు ఏ భారతీయుడు కూడానో ఈ యొక్క డెసిషన్తో ఏకీభవించరు. వారందరి మనసులో మెదులుతుంది ఒకటి, మరొక అభినవ గాడ్సే వచ్చి మహాత్మా గాంధీని మరొకసారి చంపేశారనే భావన ఎంతోమంది ప్రజల్లో మెదులుతోంది. ఇవన్నీ కూడాను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలో ఈ విధంగా ఏఐసిసి లీడర్స్తో ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి రాష్ట్రంలో మన్రేగా వర్కర్స్ అందరినీ కూడాను మొబిలైజ్ చేసి క్యాంపెయిన్ చేసి మరి ఈ జీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేయడానికి ఈనాడు ఏఐసిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా ఏఐసిసి లీడర్స్తో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆ తర్వాత ప్రతి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ విధంగా వాళ్ళ రాజ్యంలో అన్ని గ్రామాల్లో పేద ప్రజల్ని, మన్రేగా కూలీల్ని మరి కనెక్ట్ అవుతూ వారిని మొబిలైజ్ చేసి ఈ విషయాలన్నీ వారికి తెలియజేయటానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. ఈ సందర్భంగా నాకు మిమ్మల్ని అడ్రస్ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఇంకా యాక్చువల్గా ఈ ప్రోగ్రాం అమలు చేస్తున్నటువంటి మంత్రిగా, ప్రజల గుండె చప్పుడు అర్థం చేసుకోగలిగిన మంత్రిగా మరి ఇప్పుడు సీతక్క గారు మాట్లాడతారు. పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఉపాధి హామీ చట్టం
మహాత్మా గాంధీ పేరుతోటి మరి పేదలకు ఉపాధి కల్పించాలి, వలసలు తగ్గించాలి, మరి వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఒక ప్రధాన పాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటూ ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈనాటి మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ జార్ఖండ్ కొప్పుల రాజు గారికి, అదేవిధంగా మీడియా చైర్పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా శ్రావణ్ గారికి, ఇతర ప్రీతం గారికి, ఇతర సోదరులు బల్లన్న గారికి, వేదిక మీద ఉన్న సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉపాధి హామీ చట్టం ఉరేయాలని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజు రోజుకు నిధులు తగ్గించడం, పని దినాలను తగ్గించడం, రకరకాల కుట్రలు చేసి ఆనాడు గాంధీ గారిని మరి గాడ్సేల్ చంపి భౌతికంగా నిర్మూలిస్తే ఈరోజు గాంధీ గారి పేరు లేకుండా చేసి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్మూలించి తద్వారా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అడవుల విధ్వంసం, మైనింగ్ కోసం, ఆదాని అంబానీల కోసం చేస్తున్నటువంటి మరి విధ్వంసం చూస్తున్నాం. అక్కడ ఈ కూలీ ఇక్కడ లేకుండా చేసి, ఉపాధి హామీ చట్టం లేకుండా చేసి అక్కడ వెట్టి చాకిరి కోసమో లేదా ఇంకొక రకంగా చేసే కుట్రలో భాగమే ఈరోజు ఈ జీ రామ్జీ ఉపాధి హామీ చట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉపాధి హామీ చట్టం ద్వారా ఒక పని అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, అది హక్కులాగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారు, మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఇలా రాజు సార్ లాంటి మేధావులు, అదేవిధంగా మరి చాలా గొప్ప నాయకులు దాదాపుగా 4 సంవత్సరాలు అన్ని రకాలుగా డిస్కషన్ చేసి చట్టం తీసుకొస్తే ఈరోజు జీరామ్జీ చట్టానికి 4 రోజులనే పురుడు పోసి 4 ఏళ్లుగా కష్టపడి తీసుకొచ్చినటువంటి మరి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తే గతంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పని దినాలను రోజు రోజుకు తగ్గిస్తే లాస్ట్ ఇయర్ గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా 45 కోట్ల పని దినాలు తగ్గించారు ఈ ఇయర్. అదేవిధంగా గతంలో మనకు 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి మరి 5 కోట్ల పని దినాలకు కోత పెట్టారు. చెప్పడానికేమో 100 రోజుల పనిని 125 రోజులు అని చెప్పిండ్రు, కానీ అది అంతర్గతంగా మొత్తం కూడా దాన్ని తగ్గించే కుట్రనే. దాంట్లో భాగంగానే ఈరోజు పేరు మార్చుడు కానీ లేదా పని దినాలు కూడా గతంలో 200 రకాల పని దినాలు ఉండేది. ఆ గ్రామంలో ఆ పని అనేది 200 రకాల పనులు చేసుకునేది. కాలువలు కావచ్చు, సిల్టులు కావచ్చు, మొక్కలు కటింగ్ కావచ్చు, రోడ్లు సాఫ్ చేసుకోవడం కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, లేదా ఇంకా డ్రైనేజీలు కావచ్చు, రకరకాల వర్క్స్ అక్కడ మనం నిర్దేశించుకున్న ప్రకారంగా. మరి అదేవిధంగా ఇంకా పర్సనల్ అసెట్స్ కూడా వ్యవసాయం చేసుకున్నా మనం వాళ్ళకు కొంత ఫలసాయం తీసినా, కొత్త పంటలు తీసినా వాళ్ళకు పర్సనల్గా కూడా మనము డబ్బులు ఇచ్చేటువంటిది ఉపాధి హామీ కూలీ చట్టంలో. కానీ ఈరోజు అది లేకుండా అత్యంత దుర్మార్గంగా ఈనాటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు ఈ ఉపాధి హామీ పనులలో దేశవ్యాప్తంగా 60% మహిళలు చేస్తే తెలంగాణలో 62% మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి 90% ఎస్సీ ఎస్టీ మహిళలే ఉపాధి హామీ కూలీలుగా ఉన్నారు. ఈరోజు మనం చూసినాం కరోనా కష్టకాలంలో గట్టెక్కిచ్చింది. ఆయన ఇంజనీర్ చదివినా, డాక్టర్ చదువుతున్న స్టూడెంట్ అయినా పట్టణాలలో మరి ఉపాధి లేక మళ్ళీ పట్టణాల నుంచి తల్లిలాగా ఉపాధి హామీ చట్టం పిలిచి ఉపాధి కల్పించినటువంటి గొప్ప చట్టం ఉపాధి హామీ చట్టం. ఈరోజు ఆ చట్టానికి తూట్లు పొడిచి కేవలం దీని వెనుక కుట్ర, గాంధీ గారి పేరు ఉండొద్దు, పేదలకు ఉపాధి కలగొద్దు, పేదలకు ఒక హక్కుగా ఏ చట్టం ఉండొద్దు, ఒక దానంగా. మీకు తెలుసు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సబ్సిడీలు ఎత్తేయాలి,
సబ్సిడీలు ఎత్తేయాలని మాట్లాడుతుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ చట్టాన్ని తీసేయడం మూలంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో మైనింగ్లలో కూలీలుగా మార్చి ఇక్కడ సొంత ఊర్లలో పని హక్కు లేదు, పని చట్టం ఉండదు. కాబట్టి ఇంకా ఎక్కడికో ఒక కాడికి పోయి బతికేటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట ఆలోచనే ఈరోజు మరి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, గాంధీ గారి పేరు మీద ఉన్న చట్టాన్ని తూట్లు పొడవడము. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడంలో ఉపాధి హామీ చట్టం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. వాళ్లకు నచ్చిన పని, వాళ్లకు పని కల్పించిన సందర్భాల్లో పని దొరికింది. కానీ ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం మూలంగా భవిష్యత్తులో పేదలకు పని దొరకడం కూడా కష్టమై మళ్ళీ బానిసత్వంలోకి, మళ్ళీ వెట్టి చాకిరిలోకి దింపే అటువంటి కుట్రలో భాగంగానే ఇది చేయడం జరిగింది. నూతనంగా కూడా ఈరోజు సర్పంచెస్ అంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారందరికీ కూడా సర్పంచులకు, ఉప సర్పంచులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీల ద్వారా ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు, అదేవిధంగా దీక్షలు, మరి గ్రామ పంచాయతీలలో తీర్మానాలు కూడా చేయించి కేంద్రానికి పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ పార్టీస్, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న పేదల పక్షాన ఉన్నటువంటి మేధావులు, రాజకీయ పార్టీలు కానీ అందరూ ఈ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ఇవాళ దొడ్డిదారిన ఒకటే ముద్దు పేరు కనబడుతుంది, 125 రోజులు అనేది. నువ్వు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ రోజు వరకు ఎక్కడా కూడా 100 రోజులు చేసిన ఘనత లేదు. 100 రోజులు చేసింది లేదు. 50 రోజులు కూడా మించినటువంటి దాఖలాలు లేవు. అలాంటి వాళ్ళు ఇవాళ 125 రోజులు ఎక్కడి నుంచి చేయిస్తారని అంటున్నా. మేము లాస్ట్ ఇయర్ మరి పని దినాలు పెంచి ఎక్కువ ఉపాధి కల్పించాలని మేము ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తే కూడా మీరు ఎందుకు చేయించారు ఎక్కువ పని దినాలని కూడా మమ్మల్ని ప్రశ్నించింది కేంద్రం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 5 కోట్ల పని దినాలు తగ్గించారు. మేము అడుగుతా ఉన్నాం ఇంకా పని దినాలు పెంచండి, మాకు ఇవ్వండి అని. కాబట్టి అంతకుముందు 12 కోట్ల పని దినాలు ఉంటే ఈరోజు 6.5 కోట్ల పని దినాల వరకే, 6.5-7 కోట్ల పని దినాలకే పరిమితం చేశారు. అది కూడా మధ్యలో పోయి మేము అడిగితే 1-2 ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 5 కోట్ల పని దినాలు గతంతో పోలిస్తే తగ్గించారు. అంటే వీళ్ళకి ఎక్కడో ప్రేమ ఉందంటే ఎక్కడ ఉంది? 125 రోజులు ఇస్తామనేది అంత బోగస్. అది మేము నిజంగా అట్లా ఇవ్వాలనుకుంటే మేము తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇంకా పటిష్టం చేయడం కోసం మీరు ఇంకా పని దినాలు పెంచాలి, ఏది డబ్బులు ఇవ్వాలి. కానీ మీరు గతంలో అన్ని ఈ చట్టం తెచ్చేటప్పుడు మాత్రం 125 అన్నాడు. కానీ 100 రోజులు కూడా మీరు పని చేయించలేకపోయారు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 50 కూడా మించినటువంటి మా దాఖలాలు కనబడడం లేదు. కాబట్టి ఈరోజు తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేదల రెక్కలు విరిచేసి ఉపాధికి ఉరివేసి గాంధీ గారి పేరును భౌతికంగా, అదేవిధంగా సిద్ధాంతపరంగా లేదా గ్రామీణ పేదల జీవితాలలో లేకుండా చేసేటువంటి కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆల్ పార్టీ సర్పంచెస్, అన్ని గ్రామాలలో సర్పంచెస్ కూడా కూలీల పక్షాన నిలబడి మరి మనకు అక్కడ ఏం పని అవసరం ఉందో అది పెట్టుకునే అవకాశం మనకు లేకుండా చేసేటువంటి కుట్రను కూడా తిప్పికొడుతూ ఈ ర్యాలీలు కూడా మరి 27-28 అనేది తొందరలోనే డిసైడ్ చేసి చెప్తాం. అందరూ ఇవాళ ప్రమాణ స్వీకారం ఇవాళ రేపు ఎల్లుండి ఇట్లా పెట్టుకున్నారు. కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా సర్పంచెస్, గ్రామీణ ఉపాధి కూలీలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈ తీసుకొచ్చినటువంటి జీరాంజీ చట్టాన్ని కూడా దాంట్లో ఉన్న కుట్రలు కుతంత్రాలు కూడా పబ్లిక్ వివరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. సరే, అది వేరే, ఆ తోలు తీసినప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే ఇది ఇప్పుడు ఉపాధి హామీ చట్టం మీద మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలా మంది పేదలు ఉన్నారు. ఉపాధి లేకుంటుంటే గ్రామీణ వ్యవస్థలో మరింత పేదరికం వచ్చే ప్రమాదం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉన్న చట్టం ఇది. అంటే వాళ్లకు పని కల్పించడం మన బాధ్యత, పని అడగడం వాళ్ళ హక్కుగా ఉండి.
తర్వాత వాళ్ళ ఊర్లలో ఎలాంటి పనులు చేసుకోవాలో వాళ్ళే నిర్ణయించుకునే హక్కు కూడా వాళ్ళకు ఉండే. ఇప్పుడు అలాంటివన్నీ కూడా తీసేయడంతో చాలా ప్రమాదం ఏర్పడుతుంది గ్రామీణ అభివృద్ధికి. కాబట్టి దాన్ని మేము బీజేపీ తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది ఉపాధి హామీ చట్టము కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చిన చట్టం. కేంద్రమే 100% భరించే చట్టం ఆనాడు తీసుకొచ్చింది. కానీ ఈరోజు బాధ్యతను వదిలేస్తున్నారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వం వదిలేసి రాష్ట్రాల మీద వదిలేసి వాళ్ళ వెనుకంతా కుట్రలు వేరే. కాబట్టి ఇందాక మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం మీద ఎప్పుడు కూడా వాళ్ళు సమీక్షలు చేయలేదు. ఇలా పేదల గురించి కాదు, వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా ప్రజలలో ఉండేటోళ్ళు ప్రజానాయకులు. మేము అధికారం ఇస్తేనే బయటకు వస్తాం, అధికారం లేకుంటే బయటికి రామనేటోళ్ళు ప్రజల నాయకులు ఎట్లయితారో మీరు ఆలోచించండి. వన్ ఎట్ ఎ టైం ఈ ప్లీజ్. ఓకే, దీన్ని క్లియర్గా మంత్రి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి వారు చెప్పిన మాటనే నేను మళ్ళా ప్రస్తావన చేస్తాను. 100 రోజులు ఒక కుటుంబానికి ఒక సంవత్సరంలో అందించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. కూలీ అయితే అడుగుతున్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు? కూలీలు ఒక 3 ఉంటారు, 2-3 ఉంటారు. ఇది 100 రోజులు అనేది ప్రతి మనిషికి కాదు, కుటుంబానికి 100 రోజులు. ఓకే, ఆ కుటుంబంలో 3 ఉంటారు. ఆ 3 కూడాను తలా 30-40 రోజులు సంవత్సరం మొత్తం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ మన వ్యవస్థ దానికి కావలసినటువంటి నిధులు ఇవ్వటం కానీ, పనులు కల్పించడం కానీ, పేమెంట్ చేయటంలో మన వ్యవస్థలో ఉన్న లిమిట్స్ ఎలా యావరేజ్గా ఒక ఫ్యామిలీ పొందినటువంటి పని దినాలు 45 మాత్రమే. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే నిజంగా పేద ప్రజలకి మీరు న్యాయం చేయాలి. ఎందుకు 45 రోజులే వస్తుంది, ఎందుకు 60 రోజులు రావటం లేదు, ఎందుకు 100 రోజులు రావటం లేదు అనేది ప్రభుత్వం సమీక్షించి దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్స్ ఏవైతే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగించే దానికి ప్రయత్నం చేస్తే నిజంగా పేద ప్రజలకి మేలు జరుగుతుంది. ఆ వైపు వెళ్లకుండా ఊరికే ప్రజల్ని మభ్య పెట్టడానికి 100 నుంచి 125 రోజులకి పెంచుతున్నామంటున్నారు. మేమేమంటున్నామంటే అయ్యా 20 సంవత్సరాలుగా నువ్వు సాధించింది 45 రోజులే, దాని మీద నువ్వు ఎందుకు చర్చించవు? దాని మీద నిధులు పెంచడానికి కానీ ఇంకా సులభతరమైనటువంటి ఇంప్లిమెంటేషన్ చేయడానికి కానీ ఎందుకు ప్రయత్నం చేయలేదు అని మేము అడుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు ఏదో అడుగుతున్నా? కూలీలు అనేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అయితే ఈ జీ రామ్జీ బిల్లు ఎందుకు తెచ్చారు అనేది సీతక్క గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే నెక్స్ట్ 3-4 సంవత్సరాల్లో అనేక రీసెర్చ్ రిపోర్ట్స్ మీ పత్రికలోనే వస్తాయి. ఏమిటంటే కార్పొరేట్ సెక్టర్కి మేలు చేయటానికి ఈ జీ రామ్జీ బిల్లు తీసుకొచ్చారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక మనువాద సిద్ధాంతం మీద నడుస్తున్నటువంటి పార్టీ. మనువాద సిద్ధాంతం ప్రకారం ఈ వర్ణ వ్యవస్థ కింద ఉన్న వాళ్ళు ఎప్పుడు అదే పరిస్థితిలో ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడాను పైకి రాకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడాను డిమాండ్ చేయకూడదు. ఆ యొక్క భావజాలంతో ఈనాడు ఈ యొక్క మన్రేగాకి భూస్థాపనం చేయడం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. మేము కూడా వ్యతిరేకంగానే ఉన్నాం.
డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే మరోసారి అనుభవంతో నేను చెప్తున్నాను. మొదట్లో ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో పెద్ద ఎత్తున అల్లకల్లోలం గ్రామాల్లో రైతులు కూలీలు రావటం లేదు, వ్యవసాయ పనులు ఆగిపోయినాయి అనేసి ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు. అది అబద్ధం. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన్రేగా పనులు నడుస్తున్నా కూడాను అగ్రికల్చర్ ఏ విధంగా పెరిగింది, ప్రొడక్షన్ ఏ విధంగా డబుల్ అయిందని మనం చూసాం. అదేంటంటే రైతులకి, పేదవాళ్ళకి మరి రీజనబుల్ వేజెస్ ఇవ్వటం ఇష్టం లేక అటువంటి ఆందోళన మొదటి 1 or 2 years వచ్చింది. ఆ తర్వాత సెటిల్ అయింది, నెగోషియేషన్ సెటిల్ అయినాయి బిట్వీన్ లేబరర్స్ అండ్ రైతులు. లేబరర్స్ అన్నారు, అయ్యా మీరు 20 సంవత్సరాలుగా మా వేజెస్ పెంచలేదు, మాకు వేరే పని కావాలంటే మేము మన్రేగాకి వెళ్తాం కాబట్టి పెంచండి అంటే అప్పుడు రైతులు కిందకి దిగి కొంచెం వేజెస్ పెంచి చాలా వితౌట్ ఎనీ ప్రాబ్లం అన్ని జిల్లాల్లో త్రూ ద స్టేట్ అగ్రికల్చర్కి ఏ మాత్రం కూడాను మన్రేగా మూలంగా దెబ్బ తగలేదు. ఇన్ఫాక్ట్ మన్రేగాలో చేస్తున్న 80% పనులు అగ్రికల్చర్ని అభివృద్ధి చేసేటువంటి పనులు మాత్రమే. కాబట్టి మీరు అన్నట్టుగా మళ్ళా పెంచినటువంటి వేజెస్ అంటే వ్యవసాయ కూలీకి ఇస్తున్నట్టు వేజెస్ మళ్ళా తగ్గించాలనే కుట్ర ఉండొచ్చు, కార్పొరేట్ సెక్టర్కి మేలు చేయాలనే కుట్ర ఉండొచ్చు. వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పేదవాళ్ళకి హక్కులు అనేది ఇవ్వకూడదు, ప్రశ్నించే అధికారం ఇవ్వకూడదు అనేది ఈ భావన చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఇది లెట్ మీ టెల్ యూ, జాబ్ కార్డ్ అనేది మీరు ఒక రూరల్ ఏరియాలో కనుక ఉంటుంటే, మీరు జర్నలిస్ట్ కావచ్చు, మీరు రిచ్ పర్సన్ అయినా కూడా కావచ్చు, రూరల్ ఏరియాలో ఉండి కూలీ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే మీకు కూడా జాబ్ కార్డు అడిగే అధికారం ఉంది, ఇచ్చే బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమం మన రాష్ట్రాల్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసినామంటే అడిగిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇచ్చాం, అంతేగాని ఇందులో జాబ్ కార్డులో రేషనింగ్ అనేది చేయలేదు. ఎంపీడీఓ స్థాయిలోనే అంటే లోకల్ గానే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నారు. అంటే స్టేట్ నుంచి మేము ఇది అట్లేం లేదు. కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా చేస్తాం. అప్పుడు కూడా వామపక్షాల ఆలోచన అవన్నీ కూడా ఆ రోజు కూడా వాళ్ళందరూ అంటే అలయన్స్లోనే ఉండే కాబట్టి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న.